అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి వివాదంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురితో పాటుగా తిరుమల గెస్ట్ హౌస్ లో బిగ్ బాస్ ఫేమ్ తనూజ బర్త్డే వేడుకలు చేయడం జరిగింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్స్ జరిగినాయి. అధికారుల అనుమతి లేకుండా కేక్ తీసుకువెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బర్త్డే వేడుకలపైన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సీరియస్ అయ్యారు. మాధురితో పాటుగా తనుజ పైన పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, మాధురి తనుజ పైన పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు అవ్వడం జరిగింది. సో దానిపైన పూర్తి స్థాయిలో వారికి నోటీసులు ఇచ్చారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, మనం చూసుకోవచ్చు తిరుమలలో మరోసారి దువ్వాడ శ్రీనివాస్ తో పాటుగా మాధురి మరొక వివాదంలో చిక్కుకున్నారని మనం చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసుకుంటే తిరుమల కుంట పైన కూడా రీల్స్ చేసినటువంటి కేసులో కూడా వారు నిన్నటి రోజుల్లో కూడా కోర్టుకు హాజరయ్యారని చెప్పుకోవచ్చు. నేపథ్యంలో కూడా కోర్టుకు హాజరైన తర్వాత ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ తనుజ ఉన్నారో ఆమె వేడుకల్ని కూడా ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ లో నిర్వహించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేపథ్యంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా కేకులు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి సెలబ్రేషన్స్ చేశారన్న దానిపైన కూడా టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారని చెప్పవచ్చు. నేపథ్యంలో ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ తో పాటుగా మాధురి అదే విధంగా తనుజ ఈ ముగ్గురు పైన కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే ఫిర్యాదు ఇచ్చారని చెప్పవచ్చు. ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీస్ అధికారులు వారికి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే వరుసగా టీటీడీ పైన కూడా ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. మరొక కేసులో ఆల్రెడీ కోర్టుకు హాజరైనటువంటి మాధురిలో ఎలాంటి మార్పు రావడం లేదు. మరొకసారి చూసుకుంటే మనం కేక్ అన్నది తిరుమల కొండ పైనకి ఎప్పుడు అనుమతి ఉండదు. ఎగ్లెస్ కేక్లకు అది కూడా అధికారులు ధృవీకరించిన తర్వాతనే ఆ కేక్ ను కూడా పైకి తీసుకెళ్లి కట్ చేసుకున్నట్టు వెసులుబాటు ఉంటుంది. అంటే ఎగ్లెస్ కేక్ మాత్రమే పైకి అనుమతి ఉంటుంది. అయితే వీరు తీసుకెళ్లినటువంటి కేక్ ఎగ్లెస్ కాదా అనేది అధికారులు నిర్ధారించాల్సి ఉంటుంది. అంటే అధికారులకు తెలియకుండానే పూర్తి స్థాయిలో దువ్వాడ మాధురి శ్రీనివాస్ వీరందరూ కూడా ఆ కేక్ ను తీసుకెళ్లడం ఆ గెస్ట్ హౌస్ లో కట్ చేసిన తర్వాత కూడా ఆ వీడియోనంతా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల కూడా ఇప్పుడు భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైనటువంటి తిరుమల కొండపైన ఇలాంటి చేష్టలు ఏంటి, ఇలాంటి సెలబ్రేషన్స్ ఏంటి అని చెప్పేసి కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. నేపథ్యంలో కొంతవరకు అంటే కేక్ వివాదమే ప్రధానంగా అయితే కేక్ ఎగ్ కేక్ అయినా ఎగ్లెస్ కేక్ అయినా అక్కడ పూర్తి స్థాయిలో అసలు కేక్ కటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? సో దీనిపైన అధికారులు ఏమంటున్నారు? ముందుగా తెలియకుండానే వీరు చేసేటువంటి పరిస్థితి ఉన్నా సో కనీసం సమాచారం ఇచ్చారు అధికారులకి? రాజు, సమాచారం ఇవ్వకపోవడం పట్ల కూడా ఇవ్వకుండా వాళ్ళు సెలబ్రేషన్స్ చేశారు. వాస్తవానికి కేక్ కటింగ్ లకు కానీ ఇలాంటి సెలబ్రేషన్స్ కానీ అనుమతి ఉండదు. ఒకవేళ అనుమతి తీసుకొని ఖచ్చితంగా మేము సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నాం దైవ సన్నిధిలో అని చెప్పి వీరు భావిస్తే ఎగ్లెస్ కేక్ ని వీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా అధికారులు నిర్ధారించాలి. ఇది ఎగ్లెస్ కేకా లేకపోతే ఎగ్ విత్ ఎగ్ కేకా అనేది మనం నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే అధికారులకు తెలియలేదు, అది వారి దృష్టిలో లేదనే చెప్పాలి. వారు లేకపోవడం కారణంగానే ఒక్కసారిగా ఈ వీడియో ఎప్పుడైతే సెలబ్రేషన్స్ ఈ తనుజతో పాటుగా సెలబ్రేషన్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో సోషల్ మీడియాలో కావచ్చు మిగతా ప్రసార మాధ్యమాల్లో బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ వివాదం బయటకు వచ్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులకు సామాన్య భక్తులు కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పవిత్రమైన చోట ఎందుకు ఇలాంటి సెలబ్రేషన్స్ మీరు అనుమతిస్తున్నారని చెప్పేసి అని కూడా టీటీడీ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ నేపథ్యంలో టీటీడీ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే కూడా ఇక్కడ రీల్స్ చేసినటువంటి దాంట్లో కూడా కేసు నమోదు అవ్వడం, ఈ రోజు కోర్టుకు హాజరైనటువంటి వీరికి మరి నిబంధనల విరుద్ధంగా ఎందుకు ఈ రకంగా కేక్ కటింగ్ చేశారనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. నిబంధనలు కఠినతరం ఉన్నా ఇక్కడ ఇలాంటివి చేయకూడదని చెప్పేసి రూల్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు అతిక్రమిస్తున్నారని చెప్పే దానిపై కూడా పూర్తి స్థాయిలో అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, ఇలాంటి చర్యలకు ముందు పాల్గొనకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంటే పూర్తి స్థాయిలో మనకి విజువల్స్ లో కనబడుతున్నారు మాధురితో పాటుగా తనుజ ఇద్దరు. అసలు దువ్వాడ శ్రీనివాస్ అక్కడ ఉన్నారు. సో ఆయన దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిన? వాస్తవానికి దువ్వాడ మాధురి అలాగే తనుజ ఇద్దరు కూడా ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా అక్కడికి వెళ్లారని చెప్తున్నారు. కానీ అక్కడ విజువల్స్ తో తను కనిపించలేదంటే కోర్టు వాయిదా ఉందని చెప్పొచ్చు. గతంలో రీల్స్ చేసినటువంటి కేసు వీరిద్దరి పైన ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా నిన్న కోర్టుకు హాజరైన తర్వాత కూడా తనుజ కూడా అక్కడికి రావడం జరిగింది బిగ్ బాస్ ఫేమ్. ఈ నేపథ్యంలో కూడా బర్త్డే వేడుకలు ఇక్కడ జరుపుకోవాలని చెప్పేసి అని కూడా వారు బర్త్డే వేడుకలు జరుపుకున్న తర్వాత కూడా పూర్తి స్థాయి వీడియోను చిత్రీకరించారని చెప్పొచ్చు. చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆ తర్వాత
తర్వాత కూడా ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ వీడియోలో తనుజతో పాటుగా దువ్వాడ మాదిరి మాత్రమే కనపడుతున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఆ ప్రాంతంలో లేరు. ఒకవేళ తిరుపతికి వచ్చారు కానీ కాకపోతే ఆ వీడియోలో వాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ కనపడినటువంటి పరిస్థితి. కేవలం వీళ్ళిద్దరు మాత్రమే అక్కడ ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా పవిత్రమైనటువంటి తిరుమల కొండపైన ఇలాంటి వాటికి అనుమతి ఉండదు. ఒకవేళ అనుమతి తీసుకొని వెళ్ళింటే కనుక బాగుండేది. అనుమతి లేకుండా వెళ్ళటము, సెలబ్రేషన్స్ చేయడం అన్నది మరొకసారి వివాదంలో ఇరుక్కున్నట్టే మనం చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా మరొక కేసు నమోదయ్యేటటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న కేసుకి ఈ రోజు వాయిదాలు తిరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరొకసారి ఈ సెలబ్రేషన్స్ నేపథ్యంలో కూడా ఇటు తనుజ కూడా ఈ కేసులో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చి దాని విచారణకు పిలిచేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇప్పటికే టీటీడీ అంశం పైన సీరియస్ గా ఉంది కాబట్టి స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇద్దరికి నోటీస్ ఇచ్చి మరొకసారి వీళ్ళపైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద మరోసారి వివాదంలో కనబడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్తో పాటుగా మాధురి. ఇక తిరుమల గెస్ట్ హౌస్లో బిగ్ బాస్ ఫేమ్ తనూజ బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్స్ జరిగినాయి. అధికారుల అనుమతి లేకుండా కేక్ తీసుకువెళ్లినట్లు ఆరోపణలు కూడా రావడం జరిగింది. బర్త్డే వేడుకలపైన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సీరియస్ అయ్యారు. అదేవిధంగా మాధురి తనుజ పైన పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. సో అనుమతి లేకుండా ఏ విధంగా కేక్ తీసుకొని వెళ్తారు, ఆ కేక్ ఎగ్ కేకా లేదా ఎగ్లెస్ కేకా, పూర్తి స్థాయిలో అధికారుల యొక్క అనుమతి లేదా అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వడం, ఇలాంటి ప్రక్రియ చేపట్టకుండా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో మరి ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి కఠినమైనటువంటి నిబంధనలు కూడా ఉంటాయి. ఏదైతే సాంప్రదాయం ప్రకారం జరగాల్సినటువంటి పద్ధతులకు సంబంధించినటువంటి ఇష్యూలు, మరి ఇలాంటి వాటిని ఉపక్రమిస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ వెనుకాడదు. ఈ నేపథ్యంలో మాధురి తనుజ పైన మాత్రం తాజాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి మాధురి తనుజ మాత్రమే విజువల్స్లో కనబడుతున్నారు. పూర్తి స్థాయిలో కేక్ కటింగ్ జరిగింది. కేక్ కటింగ్ తర్వాత ఒక సాంప్రదాయబద్ధంగా పెట్టాల్సినటువంటి చీరతో పాటుగా కొన్ని ఆభరణాలు, నగదుకు సంబంధించినటువంటివి కూడా మాధురి తనుజకి ఇస్తున్నటువంటి విజువల్స్, ఆమెను బ్లెస్ చేస్తున్నటువంటి విజువల్స్ మాత్రం మనకు కనబడుతున్నాయి. కానీ అదే సాంప్రదాయం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరి ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టడం, తుంగలు తొక్కడం లాంటి చర్యలకు మనం పాల్పడుతున్నామా లేదా అనేటువంటి ఆలోచన చేస్తున్నారా లేదా అన్న దానిపైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా దీని మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. విజువల్స్లో తనుజ మాధురి ఇద్దరే కనిపిస్తున్నారు. మరి అక్కడ శ్రీనివాస్ ఉన్నారా లేదా అన్న దానిపై ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. అయితే అధికారులు గతంలో కూడా మాధురికి సంబంధించినటువంటి అంశం వివాదాస్పదంగా మారుతూనే ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా మరోసారి టీటీడీ దగ్గర పూర్తి స్థాయిలో ఏదైతే తిరుమలలో కేక్ కటింగ్ చేయడం, ఇది కూడా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేశారు. దీనిపైన మాధురితో పాటుగా తనుజ ఎలాగ స్పందిస్తారు, బర్త్డే వేడుకలకు అనుమతి ఉందా లేదా, ఒకవేళ అనుమతి ఉంటే తీసుకువెళ్ళినటువంటి కేక్ ఎగ్ కేకా లేదా ఎగ్లెస్ కేకా, పూర్తి స్థాయిలో టీటీడీ యొక్క నిబంధనలు తెలిసే అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారా లేదా తెలియక చేసుకున్నారా అని వీటన్నిటిపైన వారు మరింత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కానీ అధికారుల అనుమతి లేదు అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారుల అనుమతి ఉంటే పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి మొత్తం మీద మాధురి దీని మీద ఏ విధంగా స్పందిస్తారు, ఇప్పటికి కూడా వివాదాస్పదంగా మారుతున్నటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే తిరుమల గెస్ట్ హౌస్లో మాత్రం బిగ్ బాస్ ఫేమ్ తనుజ బర్త్డే సెలబ్రేషన్స్ వేడుకలతో మరో వివాదంలో చిక్కుకున్నారు మాధురి శ్రీనివాస్. ఓవరాల్గా చూడాలి వీరి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ పోలీసుల స్టెప్ ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన అయితే ఉత్కంఠ కొనసాగుతుంది.